మా పూజ పెళ్లి రోజు వచ్చేసింది రోయ్. సో పెళ్లి రోజు ఉదయాన్నే మేము మైల పొళ్ళు అని చేస్తాము. 5గురు ముత్తైదువులు ఇలా కుదురులో బియ్యం ఇంకా జొన్నలు 5 సార్లు పోసి రోకలికి బంగారం ఇంకా కనకం కట్టి 5 సార్లు దంచేసి ఇలా ఆ బియ్యాన్ని పెళ్లి కూతురికి చూపిస్తారనమాట. తర్వాత ఇదే బియ్యాన్ని పెళ్లిలో వాడతామన్నమాట తలంబ్రాల్లో. తర్వాత మనకు తెలిసిన మంగళాయన ఇదిగోండి ప్రాసెస్ చేస్తారు. దీన్నే మైలపొళ్ళు ప్రాసెస్ అంటారు. ఇలా జొన్నలతో ఇలా నీట్గా డిజైన్ చేస్తారనమాట. డిజైన్ చేసి 4 సైడ్ ఇలా ముంతలు పెట్టేసి ఆ ముంతలకి ఇలా 9 సార్లు దారంతో చుట్టేసి ఆ ముంతల్లో వాటర్ అండ్ పైసలు వేసేసి దానికి పసుపు కుంకుమ పెట్టేసి మళ్ళీ దానికి కాని సుర్రాయి ఇవి పెట్టేసి వాటికి కూడా పూజ చేసి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి పూలదండేసి కూర్చోపెడతారనమాట. తర్వాత ముత్తైదువులందరూ పసుపు రాస్తారు పెళ్లి కూతురికి, ఇంకా తోడి పెళ్లి కూతురికి కూడా ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మంగళ వాయిద్యాలతో ముత్తైదువుల చుట్టూ ఆడవాళ్ళు చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇది అయిపోయాక మళ్ళీ అదే మంగళాయన వచ్చేసి మా పూజ చేతికున్న గోర్లు అవి తీసేసి తలకి ఆయిల్ పెట్టి నలుగు పెడతామన్నమాట. తర్వాత పెళ్లి కూతురికి మంగళహారతి ఇచ్చి స్నానానికి తీసుకెళ్ళిపోతారు. అండ్ పెళ్లి కూతురికి లేచిన తర్వాత అక్కడ ఏవైతే దారాలు అవి పెట్టామో దాన్ని 5గురు ముత్తైదువులు కలిసి 9 సార్లు పైకి కిందికి పైకి కిందికి తీస్తారనమాట. తీసి దీన్ని మళ్ళీ మండపాన్ని కట్టేస్తారు. పెళ్లిలో మళ్ళీ